వేతనాల కోతకు వ్యతిరేకంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కార్యాలయం ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్మికుల జీతాలను తగ్గించే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన జీవో కారణంగా వేతనాల్లో సుమారు 4,000 రూపాయల వరకు కోత విధించారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తక్కువ వేతనాలతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని, ఇప్పుడు జీతాల్లో కోత విధించడం తమపై మరింత ఆర్థిక భారం పెరిగిందని వాపోయారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలే. మాకు వచ్చిన అలవసలు ఏమి వస్తలేవు సార్. మాకు బట్టలు లేవు, సబ్బులు లేవు, నూనెలు లేవు, చెప్పులు లేవు, ఏం లేవు సార్. మా ఐడి కార్డులు ఏం లేవు. ఏమంటే ఏ పాలక వర్గం వచ్చినా మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు. మా నోటు పట్టించుకుని అదే లేడు. గతంలో మన సీఎం ప్రోగ్రామ్ ఉంటే వచ్చినందుకు రెయిన్ కోట్లు, వాష్ కోట్లు ఏదో ఆపరాన్స్ ఇచ్చారు అంతవరకే, కానీ ఎలాంటి సౌకర్యం లేవు సార్. ఏం వచ్చినా తాత్కాలికంగా తెస్తున్నారు. అప్పుడప్పుడే అవి 100,000 అని చెప్తున్నారు సార్. మాకు వచ్చేటివి అవి ఒకరోజు వేసుకుని తెల్లారి పనికి వస్తలేవు సార్. అవి బట్ట కానీ బూట్లు లేవు, కానీ అది ఒక 2 పడిపోతున్నాయి. వాళ్ళు ఏమో లక్ష బిల్లు పెట్టుకుంటారు. మా పెట్టేసి మాకేం రావాలో, మున్సిపల్ కార్మికి ఏమేమి సంబంధించిందో, ఆయనకి ఏమేమి అర్హతలు ఏమేమి ఉన్నాయో అవి మాకు ప్రతి ఒక్క కార్మికుడికి వాళ్ళకి ఏమేమి సారీస్ కావాలో, ఏమేమి కావాలో వాళ్ళందరికీ వచ్చిందాక ఈ పోరాటం ఆగదు.